Yeah. So now స్టాండర్డ్ నావిగేషన్ అంటే అది కన్సోల్ నావిగేషన్స్ అంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడికి వచ్చాను అండ్ ఐ హ్యావ్ మై అకౌంట్స్ హియర్ అకౌంట్స్ ఇక్కడ ఓపెన్ చేసినా కూడా ఇక్కడ నేను ఇందాకలాగా ఓపెన్ చేస్తాను కానీ చూడండి అకౌంట్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు ఎక్కడ సపరేట్ ట్యాబ్ ఓపెన్ అవుతాయి విచ్ ఈస్ ఐ మీన్ ఇది సింగిల్ విండో అప్లికేషన్ బట్ విత్ మల్టిపుల్ ట్యాబ్స్ కదా బ్రౌజర్ లెవెల్ ఓపెన్ అవుతున్నది గుర్తు పెట్టుకున్నారంటే ఇక్కడ ఇది ఎక్కడ ఓపెన్ అయ్యాయి ఇక్కడ సేల్స్ ఫోర్స్ లోపల బ్రౌజర్ లోనే ఓపెన్ అవుతున్నాయి అవునా విత్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఓకే నేను షట్ డౌన్ చేశాను నాకేం ఇబ్బంది రేపు పొద్దున్న లాగిన్ అయ్యాను మళ్ళీ సేల్స్ కన్సోల్ అప్లికేషన్కి వెళ్ళగానే ఇవన్నీ అట్లానే ఓపెన్ లో ఉంటాయి ఓకే ఓకే యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ నౌ స్టాండర్డ్ నావిగేషన్ కన్సోల్ నావిగేషన్ వీ హ్యావ్ అనదర్ యాప్ అండి కనెక్టెడ్ యాప్ because we know right every system will have integrations right third party database ఖచ్చితంగా ఇంపార్టెంట్ థర్డ్ పార్టీ టూల్స్ మీద వర్క్ అవుతాము కదా ఒక బయట సిస్టమ్ సేల్స్ ఫోర్స్ ఆథరైజ్ చేయాలంటే దే షుడ్ ఆథరైజ్ త్రూ కనెక్ట్ యాప్ లో ఏంటంటే ఒక సెషన్ ఐడి సెక్యూరిటీ టోకను సెక్యూరిటీ కీ యూఆర్ఎల్ యాక్సెస్ లెవెల్ ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఎవరిలాగా ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇవన్నీ రూల్స్ డిఫైన్ చేస్తాం మీరు OAuth 2 చేయాలన్నా అదే చేస్తారు ఆర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మీరు చేయాలన్నా యూ కెన్ డూ విత్ ఎ కనెక్టెడ్ యాప్ ఈస్ ఐడియల్లీ యూజ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ Tableau any other tools other than the Salesforce who supports integrations APIs. Okay. So we have three types of apps. Standard navigation, which means every new record will open in a new tab. Console apps, it's a single window application where your records will open within the separate tabs of same window. Connected app helps to communicate with the different types of applications. Okay. సో సేల్స్ ఫోర్స్ లో మనం కానీ మాట్లాడితే మనకు ఆబ్జెక్ట్స్ అంటున్నాం వీఆర్ టాకింగ్ అబౌట్ ఆబ్జెక్ట్స్ రైట్ జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ వాట్ ఈస్ స్టాండర్డ్ అండి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాట్ ఈస్ స్టాండర్డ్ సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎ వీడియో ఇన్ యువర్ సిస్టమ్ విచ్ సాఫ్ట్వేర్ యూల్ గోనా యూస్ ఒక వీడియోని చూడాలనుకుంటే ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు మీ సిస్టంలో ఏదో విఎల్సి ప్లేయర్ ఏదో విండోస్ మీడియా ప్లేయర్ ఏదో రెండు చెప్పారు రెండిట్లో ఏది స్టాండర్డ్ ఏది కస్టము స్టాండర్డ్ విండో మీడియా ప్లేయర్ కస్టము విఎల్సి why you need if you have one video player why you need see don't be offended the questions is actually relevant okay understand okay. Yeah. So why you need like another player when you have already installed but that player doesn't meet my requirements so I'm going for extra options so I'm going for VLC what extra options ఏం extra options వస్తాయండి అంటే ఫ్లెక్సిబుల్గా ఆడియో లైక్ ఆడియో కూడా కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది ఓకే ప్లస్ విండోలో ఏంటంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అంత కన్వీనియంట్గా ఉండదు అంటే గోయింగ్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ స్లో ఫార్వర్డ్ ఇలా కొంచెం మీటింగ్స్ ఐ మీన్ మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఓకే సో రైట్ బట్ అది స్టాండర్డ్ కాబట్టి ఓన్లీ వాడు వాయిస్ తగినట్టు చేసుకుంటాడు అవునా బట్ ఐడియల్లీ రైట్ ఆ వీడియో ప్లేయర్ లో మెయిన్ డిఫాల్ట్ ఏంది ఇట్ ప్లేస్ యువర్ AVI అండ్ MP4 ఫైల్స్ రైట్ సో జనరల్ గా ఇవి జనరల్ ఫార్మాట్స్ ఇప్పుడు ఫోన్ లో రికార్డ్ చేసినా MP4 వస్తుంది లేకపోతే AVI వస్తుంది వీడియో రికార్డ్ అంటే వీడియో కెమెరాలో రికార్డ్ చేస్తే AACE FLV MKV ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ కదా ఎవరైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి తయారు చేసినప్పుడు ఒకటి బేస్ టూల్ ఏంటంటే వాట్ ఈస్ జనరిక్ మోస్ట్ కామన్ కి తయారు చేస్తాడు అవునా when your requirement is deviated from most common if I say when your requirement or a business requirement is deviated from the common requirements common rules then you need to think about custom solutions ఇక్కడ సేల్స్ ఫోర్స్ కూడా he also provided some standard options standard applications but those are meant to be generic solutions which is common across all the organization each and every business
Okay. Let's say me business lo there is some deviation than from the standard one. Then what you need to do? You need to have ability that you can create on your own solutions, right? Correct. That process will comes under custom objects. Okay. So here object is nothing but a table because we're not talking about a database. It's a cloud platform. So instead of tables, they are mentioning it as a objects. Okay. 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 Fine. Objects will come with the relationships. They have like a lookup, they have like a master detail, and they have the stuffs like fields. You can create your fields by going into the object. Standard object, custom objects, okay? And we also have objects called Okay. external objects. What is external objects? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు సేల్స్ ఫోర్స్ లో ఉన్నారు. హే నో ఐ వాంట్ టు సీ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ మై ఆరకిల్ సిస్టమ్, ఆరకిల్ డేటాబేస్. Okay. ఆరకిల్ డేటాబేస్ లో ఉండే డేటాను మీరు సేల్స్ ఫోర్స్ లో చూడొచ్చు. ఎస్ దెర్ ఈస్ ఎ వే. లైట్నింగ్ కనెక్టర్స్ అని కొన్ని ఉన్నాయి. లైట్నింగ్ కనెక్టర్స్ అంటే మీరు టార్గెటెడ్ టూల్ ని కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసి Okay. మీ ఆరకిల్ సిస్టమ్ లోని టేబుల్స్ ని ఏపీఐ ఎక్స్పోజ్ చేస్తాం, అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఏపీఐ. సో దట్ పబ్లిక్ యాక్సెస్ కానీ ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆ యూఆర్ఎల్ ఇక్కడ తీసుకొని అప్డేట్ చేయగానే వ్యాలిడేట్ అండ్ సింక్ అని ఒక ఆప్షన్ వస్తుంది బై డిఫాల్ట్. కొట్టంగానే ఆ టేబుల్ మొత్తం ఇక్కడ క్రియేట్ అయిపోద్ది వచ్చి. బట్ ఆ టేబుల్ ఇక్కడ క్రియేట్ అయినా ఇక్కడ మెమరీ కన్జ్యూమ్ చేయదు సేల్స్ ఫోర్స్ లో. ఇట్ విల్ కన్జ్యూమ్స్ ఓన్లీ ఆరకిల్. ఓకే. ఓకే. సో అంటే ఇది జనరల్ జస్ట్ లాజికల్. అర్థం కాలేదండి, అడగండి. ఇది లాజికల్ గా యాక్సెప్ట్ చేస్తుంది, బట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రం Oracle లోనే ఉండొచ్చు. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కూడా సేల్స్ ఫోర్స్ లో ఉంటాయి వచ్చిన రికార్డ్స్, బట్ అది సేల్స్ ఫోర్స్ స్టోరేజ్ లిమిట్ లో కన్సిడర్ చేయదు. ఓకే. ఎందుకంటే మీది ఎక్స్టర్నల్ సిస్టమ్ కదా, దాన్ని కానీ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ లో స్టోరేజ్ కన్సిడర్ చేశారు అనుకోండి, వీ డోంట్ కనెక్ట్ రైట్. ఐడియలీ జీ లాంటి ఆఫీసులు తీసుకున్నామంటే వాళ్ళు దే ఆర్ లైక్ రూట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి బేస్, అంటే వాళ్ళ దగ్గర డేటా కూడా అంతే ఉంటుంది. అవునా? వాళ్ళ దగ్గర పోయి ఆర్ఐక్యూలు కనెక్ట్ చేస్తే నేను చార్జ్ చేస్తానంటే ఒకే డేటా రెండు దగ్గర ఎందుకు మెయింటైన్ చేస్తాడు ఏ పిచ్చోడైనా? అవునండి. ఓకే. బిజినెస్ ఇంప్రూవ్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ల డేటా ఎవడు అందరూ యూస్ చేయరు, కొంతమంది యూస్ చేస్తారు. అలా యూస్ చేసినప్పుడు ఫ్రీగా వదిలేస్తాడు అంతే. లైక్ నా గూగుల్ ఫొటోస్ చూడండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఓన్లీ ఆండ్రాయిడ్ గూగుల్ ప్రోడక్ట్స్ లైక్ గూగుల్ పిక్సెల్ అండ్ గూగుల్ పీ ఫోన్స్, దెన్ ఓన్లీ ఇట్స్ ఫ్రీ, ఎల్స్ ఇట్స్ ఏ కాస్ట్, రైట్? ఓకే. ఇప్పుడు న్యూ అప్డేట్ అదే కదా వదిలేడా? అవునవును, కరెక్టే. వాడికి తెలుసు గూగుల్ పిక్సెల్ కొనాలా, మనం గూగుల్ పిక్సెల్ కొన్న ఇప్పుడు అల్టిమేట్ గా అన్ని ఫోన్ లాగే దీనికి కూడా వ్యాలిడేట్ అంటే గూగుల్ పిక్సెల్ ఎవడో చూడదు కదా. ఇప్పుడు మనం టూ డిపెండెంట్, గూగుల్ మీద చాలా డిపెండెన్సీ ఉంది, బట్ సడన్ గా గూగుల్ పిక్సెల్ చెప్పాను ఫోన్ మార్కెట్ పడిపోద్ది. ఇన్ని రోజులు ఫ్రీగా వచ్చినోడు గూగుల్ ఒకటే ఇచ్చాను అనుకోండి ఫోన్లకి, ఏమవుతుంది? వాడికి మార్కెటింగ్ పెరుగుతుంది. నేను గూగుల్ కి క్లౌడ్ కి విడిగా డబ్బులు కట్టేదానికి గూగుల్ పిక్సెల్ తీసుకుంటే సరిపోతుందా అనిపిస్తుంది ఎవరికైనా. సో సి అంటే కొత్తగా కొనేవాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు కదా ఎందుకు కొనాలని, టక్ అని బ్లైండ్ గా ఆ ఫోన్ ఫ్యూచర్స్ బాగున్నాయినప్పుడు ఫ్యూచర్ కూడా గూగుల్ క్లౌడ్ దేనికి ఎనేబుల్ అని చూసుకుంటారు. ఓకే. సో ఇక్కడ అర్థమైంది కదా, సేమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా అప్లై చేస్తాడు. దీంతో పాటు మనకి ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ బదులు బిగ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. బిగ్ ఆబ్జెక్ట్స్ అని కూడా కొన్ని ఉన్నాయి. వాట్ ఈస్ బిగ్ ఆబ్జెక్ట్స్? అదే బిగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఎనలిటిక్స్ అంటాం, ఎక్కడ పోయినా డేటా ప్రాసెసింగ్, ఏఐ ఉంది, ఎనలిటిక్స్ చేస్తున్నాం, భయంకరంగా చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఈ బిగ్ ఆబ్జెక్ట్స్ లో అలాంటి అనలిటికల్ డేటాను స్టోర్ చేసుకున్నాం. సో అనలిటికల్ డేటా ఇస్ నథింగ్ బట్ డూప్లికేటెడ్ డేటా కదా. ఫోర్కాస్టింగ్ డూప్లికేట్ చేయాలి కదా, రికార్డ్స్ డూప్లికేట్ చేసుకోవాలి కంపల్సరీ అనలిటిక్స్ చేసుకోవాలంటే విడిగా. ఓకే. ఈ రోజు ఒక రిపోర్ట్ రన్ అయింది అనుకోండి, ఆ రిపోర్ట్ లో ఉండే డేటా అంతా బిగ్ ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకోవాలి, స్నాప్ షాట్స్ తీసుకోవాలి కదా. అప్పుడు ఒక రికార్డ్ కి 1 KB అయితే నేను మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసి స్టోరేజ్ అగైనెస్ట్ గా కౌంట్ చేస్తుంటే ఏమవుతుంది? 2 KB అయింది. సేమ్ రికార్డ్ కి ఎందుకు 1 KB డూప్లికేట్ చేస్తున్నాను? సో ఇట్ మీన్స్ ఫర్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ బిగ్ ఆబ్జెక్ట్స్ ఇట్ విల్ నాట్ కమ్స్ అండర్ Salesforce data storage limits. Okay. External objects will point to the external data sources. Big objects will point for analytics, data analytics and snapshots. Okay.
Clear? Clear. Okay. And we have automation rules. We have too many things in Salesforce called automation rules. What are options available? We have workflows, we have process builders, we have lightning flows, auto response rules, escalation rules, approval process, assignment rules, eighth email to case, 9 web to lead, web to case, support process, and sales process. Validation rules, record types, reports, report types, dashboards, communities, or portals. Okay. These are the available automation process in Salesforce. Okay. ఇవన్నీ యూస్ చేసి మీరు సేల్స్ ఫోర్స్ లో ఎలాంటి బిజినెస్ సొల్యూషన్ అయినా యూ కెన్ ఏబుల్ టు డూ ఆటోమేషన్. లెట్స్ సే వర్క్ ఫ్లోస్ అన్నాం అనుకోండి. సింపుల్ గా చెప్తున్నా, వెన్ యూ ఆర్ క్రియేటింగ్ యువర్ జీమెయిల్ అకౌంట్ ఫర్ ఏ ఫస్ట్ టైం వాట్ హ్యాపెన్స్ టెల్ మీ. మీరు ఒక జీమెయిల్ అకౌంట్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది, మన డీటెయిల్స్ అన్ని మనం ఇవ్వాలి. అన్ని ఫిల్ చేసి సేవ్ చేసినాక ఏమొస్తుంది? అది ఏమొస్తుంది, సేవ్ వాళ్ళ డేటాలోకి సేవ్ అవుతుంది డేటాబేస్ లోకి. బట్ మనకు ఓటీపీ ఇట్లాంటి మొబైల్ వెరిఫికేషన్ మెథడ్స్ ఇలాంటివి వస్తాయి. ఓకే, ఫస్ట్ థింగ్ అండి, ఒక ఈమెయిల్ సేవ్ చేసిన వెంటనే 2 ఈమెయిల్స్ ఖచ్చితంగా ట్రిగర్ అవుతాయి. ఒకటి వచ్చి కొత్తగా క్రియేట్ చేసిన ఈమెయిల్ కి వెల్కమ్ టు జీమెయిల్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ గూగుల్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక ఈమెయిల్ వస్తుంది, వెల్కమ్ లెటర్. క్రియేట్ అయినాక మాట్లాడుతున్నాను. అదే విధంగా ఇంకో ఈమెయిల్ కూడా వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది అంటే మీరు రెఫరెన్స్ ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు కదా, యూజింగ్ దిస్ ఈమెయిల్ ఐడి సో అండ్ సో ఈమెయిల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని. ఓకే, సో దీస్ ఆర్ కమ్యూనికేషన్స్, రైట్? ఈ 2 ఈమెయిల్స్ ఏ టైంలో క్రియేట్ అవ్వాలా, ఎప్పుడు లాగిన్ అయినా అవ్వాలా, ఓన్లీ ఫస్ట్ టైం అవ్వాలా? ఓన్లీ ఫస్ట్ టైం. సో ఇక్కడ వెన్ ఎవర్ రికార్డ్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ ఒక క్రైటీరియా వర్క్ ఫ్లోలో. అర్థమైందా? ఓకే, అలా కాదు, ఫస్ట్ క్రియేట్ చేయగానంటే ఎప్పుడైతే రికార్డ్ క్రియేట్ చేస్తే అప్పుడు ఒకటే కదా వెల్కమ్ లెటర్ రావాలి, ప్రతిసారి వస్తే అర్థం లేదు కదా. ఫస్ట్ సో వెన్ ఎవర్ అంటే వర్క్ ఫ్లోలో 3 క్రైటీరియాస్ ఉన్నాయండి. వెన్ ఎవర్ ఈస్ రికార్డ్ ఈస్ క్రియేటింగ్ ఫర్ ఏ ఫస్ట్ టైం, ఓకే, అండ్ యూ కెన్ డూ ఏ కండిషన్స్. అక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. మీకు ఫిల్టర్స్ అంటే అర్థం అవుతుంది కదా, అక్కడ ఒక కొన్ని ఫిల్టర్ యాడ్ చేసేదానికి ఒక ఆప్షన్ ఉంటుంది. కండిషన్స్ అప్లై చేసినాక అండ్ దెన్ యూ కెన్ సే హే దిస్ ఈస్ ఫర్ ఇన్సర్ట్, దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ టైం క్రియేషన్. ఆ కండిషన్ అప్లై చేసి నెక్స్ట్ వెళ్ళంగానే యూ విల్ బి ఆస్క్ లైక్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యూ నీడ్ టు పర్ఫామ్. ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలా? మనకి సేల్స్ ఫోర్స్ లో 4 ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఒకటి ఫీల్డ్ అప్డేట్ చేయొచ్చు, అదే రికార్డ్ లో ఏమైనా కొత్త ఫీల్డ్ ని డిఫాల్ట్ గా అప్డేట్ చేయొచ్చు. అంటే వేరే వాల్యూకి ఏమైనా అంటే క్యాలిక్యులేట్ చేసి పెట్టడం ఏదో ఒకటి చేయొచ్చు. ఇన్సర్ట్ టు అప్డేట్. ఓకే, అప్డేట్ అంటే న్యూ ఫీల్డ్ అప్డేట్ అంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన రికార్డ్ లో ఒక పర్టికులర్ సెల్ ని అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. తర్వాత ఈమెయిల్ పంపించవచ్చు.
ఓకే. అండ్ ఒక టాస్క్ క్రియేట్ చేయొచ్చు. టాస్క్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే లెట్స్ సే ఆపర్చునిటీ క్రియేట్ చేశారనుకోండి. హలో. వినిపిస్తుంది చెప్పండి. ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు ఈరోజు. మనకి బిజినెస్ రూల్ ప్రకారం ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ఒక 2 డేస్కి కస్టమర్తో కనెక్ట్ అవ్వాలని చెప్తాం అనుకో. అప్పుడు ఏంటంటే ఓకే. ఒక టాస్క్ క్రియేట్ చేస్తాం ఆ మార్కెటింగ్ కాలింగ్ సేల్స్ పర్సన్స్కి. వాళ్ళకి ఆ నోటిఫికేషన్ వస్తాయి. లైక్ మన రిక్వైర్మెంట్ లాగా అజైల్ ప్రాసెస్లో మనకి అది టికెట్ యాక్ట్ అవును. వర్క్ ఐటమ్ అలా క్రియేట్ చేస్తాం. లేకపోతే అవుట్ బౌండ్ మెసేజ్ అంటే ఇంటిగ్రేషన్ కాల్ అవుట్ అండి. వేరే సిస్టంలో డేటా ఏమైనా అప్డేట్ చేయాలా, అలా అవుట్ బౌండ్ చేయొచ్చు డేటాని. హౌ మెనీ ఆప్షన్స్ వీ హ్యావ్? ఫీల్డ్ అప్డేట్, ఈమెయిల్ అలర్ట్, న్యూ టాస్క్ అండ్ అవుట్ బౌండ్ మెసేజ్ 4. ఓకే. ఫీల్డ్ అప్డేట్, ఈమెయిల్, అవుట్బౌండ్ టాస్క్. అండ్ ఈమెయిల్, టాస్క్. టాస్క్ అంటే ఏం అవుట్బౌండ్, లేదండి. టాస్క్ రెండు. అవుట్ బౌండ్ అనేది వచ్చి ఇంటిగ్రేషన్ ఆర్ఎక్ఎల్ లో పోయి అప్డేట్ చేయాలనేది అది. ఓకే. ఇక్కడ టాస్క్ అంటే చూడండి, క్రియేట్ టాస్క్ అంటే ఏంది ఇక్కడ? న్యూ టాస్క్ సబ్జెక్ట్ ఏంది, డ్యూ డేట్ ఎప్పుడు, ఎవరికి అసైన్ చేయాలా, రిలేటెడ్ టు వాట్, స్టేటస్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్, అలర్ట్ వస్తుంది. అంతవరకు ఇంకేం లేదు ఆడ. ఓకే. అంటే మనం టికెట్ ని రేస్ చేసే విధంగా టికెట్ రైజ్ చేసి ఆ టీంకి అసైన్ చేస్తే మర్చిపోరు. మీరు రికార్డ్స్ క్రియేట్ చేసి ఎవరైనా మర్చిపోతారు, కానీ ఇలా అసైన్ చేస్తే వాళ్ళకి క్యాలెండర్ లో కనబడతా ఉంటది కదా. అవును. కరెక్ట్. ఇట్స్ కైండ్ ఓకే. ఆఫ్ టికెట్ మీటింగ్ అండి. అసైన్ చేయాలి. సింపుల్ చెప్పాలంటే ఒక రిమైండర్స్ ఇవన్నీ. ఓకే. ఇక్కడ వర్క్ ఫ్లోలో మనం క్రియేట్ ఒకటే మాట్లాడాలి. ఇన్సర్ట్, ఫస్ట్ టైం ఇన్సర్ట్. అలానే ఇన్సర్ట్ అయినా ప్రతిసారి అప్డేట్ అయినా ఇది ఈ 4 యాక్షన్స్ వస్తాయి. అంటే వర్క్ ఫ్లో 3 టైప్స్ అండి. ఒకటి వచ్చి ఆన్ ఇన్సర్ట్, ఓన్లీ ఇన్సర్ట్ టైప్ అప్డేట్ అయినా ఒక వర్క్ ఫ్లో చేయొచ్చు. అలా కాదు సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటాం. సబ్సిక్వెంట్లీ అంటే ఏం లేదండి, నువ్వు నేను మాట్లాడుకుంటానే ఉన్నాం కంటిన్యూగా. ఓకే. ఓకే. మధ్యలో వచ్చి మా ఇంట్లో లేదో నన్ను డిస్టర్బ్ చేసి వాళ్ళతో మాట్లాడాను, మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉన్నాను. మనం లెట్స్ సే అండి 2 నుంచి 3 వరకు మాట్లాడాము, 3 నుంచి 3:15 వరకు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాం, మళ్ళీ 3:15 నుంచి 4 వరకు మీతోనే మాట్లాడా. అప్పుడు ఏమంటాం, ఎంతసేపు కనెక్ట్ అయ్యాం మనం అల్టిమేట్ గా చెప్పాలంటే? ఓవరాల్ గా మామూలుగా చెప్పేస్తే 1 అవర్ 45 మినిట్స్. అది యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేస్తే మామూలుగా అయితే 3 to 4 కనెక్ట్ అయ్యాం కదా, అదే 2 to 4 ఓవరాల్. అంటాం. అవును. ఓవరాల్ గా అంటే 2 అవర్స్. కరెక్ట్. 2 to 4 అనేస్తాం. ఇక్కడ చూస్తే సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటే ట్రూకి వచ్చి ఫాల్స్కి వెళ్ళి మళ్ళీ 2కి రావటం. ఇప్పుడు లెట్స్ సే స్టేటస్, వెన్ ఎవర్ స్టేటస్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఇన్ ప్రోగ్రెస్, ఐ నీడ్ టు సెండ్ ఏ ఈమెయిల్ అన్న. ఇన్ ప్రోగ్రెస్ లో ఉండే రికార్డ్ అప్డేట్ అవుదా? ఓపెన్ గా చెప్పలేదు. ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న యూజర్స్ వచ్చి మాడిఫై చేస్తారా చేయరా రికార్డ్స్ ని? ఇవి ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నది మాడిఫై చేయొచ్చు కదా. మామూలుగా అయితే చేస్తాం రైట్. అది అప్డేట్ అయ్యేంత వరకు ఇన్ ప్రోగ్రెస్ లో పెడతాం ఆ టికెట్. అవునా కాదా? అవును. అదే. నాకు ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటే ఫస్ట్ టైం ఇన్ ప్రోగ్రెస్ కి రాగానే ఈమెయిల్ పెట్టాలా, ఈమెయిల్ వెళ్ళాలా, యువర్ స్టేటస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని. నేను పొరపాటున వర్క్ ఫ్లో క్రైటీరియా ఫిల్టర్ లో స్టేటస్ ఈక్వల్ టు ఇన్ ప్రోగ్రెస్ పెట్టి ఈమెయిల్ అలర్ట్ పెట్టి వెన్ ఎవర్ క్రియేట్ ఆర్ ఎడిటెడ్ అంటే ఏమవుతుంది? ప్రతిసారి రికార్డ్ ఎడిట్ చేసే మెయిల్ వెళ్తానే ఉంటది కదా. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ టైం ఇన్ ప్రోగ్రెస్ కి వస్తే వెళ్ళాలంతే. అంటే ఏంది సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటే ఏంటంటే ఆ ఫిల్టర్ కండిషన్ ట్రూ అవి మళ్ళీ ఫాల్స్ అయి ట్రూ అయితేనే మెయిల్ వెళ్తుంది. అంటే ఎవ్రీ ట్రూ కి చేంజ్ అవ్వాలి వాల్యూస్ ఖచ్చితంగా. అంటే ఏంది, స్టేటస్ ఈజ్ చేంజ్ చెక్ చేసుకున్నాక తర్వాత స్టేటస్ ఈక్వల్ టు ఇన్ ప్రోగ్రెస్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుద్ది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. అర్థమైందా? అర్థమైంది. బట్ ఇది ఒకసారి మన సిస్టమ్ లో చూస్తే ఇంకొంచెం క్లారిటీ రావచ్చు అనుకుంటున్నాను. సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటే అంతే. ఇప్పుడు ఇలా ఉందండి స్టేటస్, నేను ఓపెన్ ఇక్కడ లెట్స్ గో బ్యాక్. సేల్స్ కేటీసీ యాప్. ఒక అకౌంట్కి వెళ్ళా. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే వెన్ ఎవర్ అకౌంట్ రేటింగ్ బికమ్స్ హాట్, వెన్ ఎవర్ అకౌంట్ రేటింగ్ ఈజ్ హాట్ ఐ నీడ్ టు సెండ్ ఏ ఈమెయిల్ అన్నాను. ఇప్పుడు ఈమెయిల్ వెళ్ళింది అనుకుందాం. ఓకే.
ఇప్పుడు మళ్ళీ వచ్చి రికార్డ్ ఇక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ చేశాను నేను. ఓకే, నేను ఏమైనా రేటింగ్ నేను టచ్ చేశానా? లేదు కదా. లేదు లేదు. ఇప్పుడు సేవ్ చేస్తే మెయిల్ వెళ్ళాలా వెళ్ళకూడదా? జనరల్గా అయితే వెళ్ళకూడదు. కానీ ఇక్కడ వెళ్ళకూడదు అనే కండిషన్ పెట్టేదాన్ని సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటాం, అంతే, ఇంకేం లేదు. ఓకే. అంటే ఫస్ట్ టైం ఇన్సర్ట్ చేసినప్పుడు మాత్రమే వెళ్ళాలి, మళ్ళీ అదే రికార్డ్ ఇన్సర్ట్ మాడిఫై చేస్తూ అంటే అప్డేట్ చేస్తున్నప్పుడు మనకు వెళ్ళకుండా మనం సబ్సిక్వెంట్ గా ఓకే, యాజ్ ఎ యూజర్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని వామ్ లోకి పెట్టా. మళ్ళీ ఇప్పుడు దీన్ని హాట్ లో పెడితే మెయిల్ వెళ్ళదా? వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఆల్రెడీ వామ్ కదా. వామ్ నుంచి హాట్కి వస్తుంది అంటే వాల్యూ చేంజ్ అవుతుంది ప్లస్ న్యూ వాల్యూ హాట్. సో రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అంటే ఫాల్స్ కండిషన్ నుంచి ట్రూ కండిషన్ కి వచ్చింది కదా. ఇలా ఉన్నప్పుడే సబ్సిక్వెంట్లీ మెట్ అంటాం. అదే కానీ ఎవ్రీ టైం ఎడిటెడ్ అనుకోండి, మీరు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసినా కూడా మెయిల్ పంపించేస్తుంది. ఇప్పుడు కూడా మెయిల్ పంపించేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సిన మెయిన్ రేటింగ్ బేస్ చేసుకుని ఇది అప్డేట్ అవుతుందా న్యూ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అది సిస్టమ్, అది మీరు వర్క్ ఫ్లోలో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఆల్రెడీ వర్క్ ఫ్లో క్రియేట్ చేసేప్పుడే యూ విల్ బి హ్యావింగ్ అన్ ఆప్షన్స్. ఓకే, వర్క్ ఫ్లో రూల్స్ క్రియేట్ చేసేప్పుడు ఆ కండిషన్స్ ఉంటాయి. సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటే మీరు ఓన్లీ స్టేటస్ ఈక్వల్ టు హాట్ పెడతారు ఎప్పుడు కూడా. కానీ అక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్, ఆ సెలెక్ట్ చేసుకుంటారు కదా న్యూ వర్క్ ఫ్లో చేసినప్పుడు. చూడండి ఇక్కడ న్యూ రూల్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ కింద ఉంటాయి మీకు ఆబ్జెక్ట్. సెలెక్ట్ చేసుకోండి, అకౌంట్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్రియేటెడ్ ఎవ్రీ టైమ్ ఎడిటెడ్, క్రియేటెడ్ సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అని కదా. వీటి గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, మీరు క్రియేటెడ్ ఎడిట్ అన్న దేనికైనా రేటింగ్ ఈక్వల్ టు అదే పెట్టుంటారండి. ఎప్పుడు కూడా ఒకటే సెలెక్ట్ చేస్తుంటారు. ఈడేమో డిఫరెన్స్ ఉండదు. ఈడేమో హాట్ అనే పెట్టారు. ఇక్కడ క్రియేటెడ్ అంటే ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. క్రియేటెడ్ ఎవ్రీ టైం ఎడిట్ అంటే ప్రతిసారి ఎందుకు అప్డేట్ అయినా అంటే హాట్ స్టేటస్ అప్డేట్ అవ్వాలి, రేటింగ్ ఏది అప్డేట్ అయినా అది కానీ హాట్ అయ్యింటే అప్డేట్ అవుతా ఉంటాయి యాక్షన్స్. ఇది కానీ అనుకోండి, హాట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం హాట్కి వస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. హాట్ నుంచి ఎడిట్ చేసి మళ్ళీ హాట్నే సేవ్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఈ కండిషన్ ఎడిట్ చేయకముందు ట్రూ, ఎడిట్ చేసినాక ట్రూ, దెర్ ఇస్ నో చేంజ్ కదా. అందువల్ల ఎగ్జిక్యూట్. అదే నేను దీన్ని కానీ వార్మ్ చేసి సేవ్ చేసి దీన్ని మళ్ళీ హాట్ చేస్తే వస్తుంది. ఎందుకంటే పాతది ఓల్డ్ డేటా ఫాల్స్, కొత్త డేటా ట్రూ. కొత్త డేటా ట్రూ అంటే రేటింగ్ ఈక్వల్ టు హాట్, రైట్? రేటింగ్ ఈక్వల్ టు హాట్. పాత డేటా రేటింగ్ ఈక్వల్స్ టు హాట్ కాదు, ఫాల్స్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా అంటే మీనింగ్. క్లియరా? క్లియర్గా ఉంది. కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడికో నాకు అంటే మనం ఎగ్జాక్ట్ ఎలా వెళ్ళాలి ప్రాపర్ షేప్ లో అనే దాని గురించి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. ఎలా వెళ్ళాలనేది వెళ్ళాలనేది అంటే అర్థం కాలేదు నాకు. అంటే ఇప్పుడు మీరు వర్క్ ఫ్లో గురించి చెప్తున్నారు కదా, వర్క్ ఫ్లోలో ఇప్పుడు ఈ టాస్క్ ఇది చెప్పారు మనకు, ఇది అంటే ఇది ఎట్లా క్రియేట్ చేస్తున్నాము అంటే హాట్ ఏంది, కోల్డ్ ఏంది, ఇట్లాంటి టర్మినాలజీ కొంచెం నాకు కన్ఫ్యూజింగ్. అయ్యో దీంట్లో అసలు పట్టించుకోవద్దు, హాట్ టు కోల్డ్ అసలు పట్టించుకోవద్దు. ఈ అవైలబుల్ ఫీల్డ్స్ అంతే సేల్స్ ఫోర్స్ లో ఆల్రెడీ. ఓకే, మీరు ఇక్కడ పెట్టండి అకౌంట్ నేమ్ లక్ష్మీ బదులు నరేంద్ర అని వస్తే మెయిల్ పెట్టండి, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. మనకి ఈ రికార్డ్ లో ఉండేది కదా మనకు ఇంపార్టెంట్ టాపిక్, ఇక్కడ మాట్లాడేది ఒకటే ఇంపార్టెంట్ మనకి. ఓకే ఓకే, అంటే మ్యాండేటరీ ఫీల్డ్ ఇవి మాత్రం ఇంపార్టెంట్. రూల్ నేమ్ అంటే అకౌంట్ న్యూ అకౌంట్స్. లెట్స్ సే దిస్ ఇస్ ఏపీఐ నేమ్స్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్, ఎలాంటి కండిషన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి మీకు తెలుసు. అరే నేను రికార్డ్ కానీ అకౌంట్ నేమ్ కానీ ఒకవేళ క్రియేట్ చేసే అకౌంట్ లో ఉండే నేమ్ నరేన్ అయితే నేను త్రో చేయాలా. ఇక్కడ వచ్చి ఫీల్డ్ నేమ్స్ వస్తాయి ఆల్రెడీ, ఎందుకంటే ఈ వర్క్ ఫ్లో సెలెక్ట్ చేసేటప్పుడే అకౌంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను కదా ఆబ్జెక్ట్ నేమ్.
ప్రీవియస్ స్టెప్ లో చూస్తే నేను ఎందుకు క్రియేట్ చేస్తాను, ఈ వర్క్ లో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను తెలుసు కదా నాకు. అవును. ఓకే. ఇక్కడికి రాగానే అకౌంట్ లో ఇక్కడ ఏ అయితే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్సే కనబడతాయి మీకు ఇక్కడ. అకౌంట్ కాలన్ యాక్టివ్ అకౌంట్ అంటే అకౌంట్ ఆబ్జెక్ట్ ఒక అకౌంట్ సెట్, అకౌంట్ కాలన్ ఒక అకౌంట్ నేమ్, అకౌంట్ కాలన్ ఈక్వల్స్ నరేన్ అయితే నేను ఈమెయిల్ సెండ్ చేయాలా. సో ఇది బిజినెస్ లాజిక్ అండి, మీరు ఇక్కడ ఏ కండిషన్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఓకే. సో మీరు ఈ టైప్ ఇవన్నీ వద్దిందా చెప్పాను కదా, ఇవన్నీ స్టాండర్డ్ ఫీల్డ్స్. లెట్స్ నాట్ వరీ, దీస్ ఆర్ నథింగ్ అండి. ఇది జస్ట్ రికార్డ్ క్రియేట్ చేయడం. ఒక వెబ్ మీరు ఒక కొత్త వెబ్సైట్ లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకుంటారు చేసుకోరా, చేసుకుంటాం. ఇది డేటా క్రియేట్ చేయడం. ఇది ఆబ్జెక్ట్ అంటాం, ట్యాబ్ అంటాము. ఇక్కడ ట్యాబ్ కి వచ్చి ఇక్కడ న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. న్యూ డేటా అది. ఓకే. ఈ డేటాలో ఫిల్ చేసిన అలాంటి డేటా ఒకటి ఆల్రెడీ ఉన్నింది నాకు, లక్ష్మి అని నా పేరుతో, అందువల్ల దాన్ని పిక్ చేశాను అంతవరకే. ఓకే. దీనికి రేటింగ్ హాట్ కోల్డ్ వామ్ అన్నారు కదండి, నాకు కూడా తెలియదు. ఒకవేళ వామ్ అంటే ఇప్పుడు యాజ్ పర్ బిజినెస్ యూజర్స్ అండి, మీ ఇష్టం. వామ్ అంటే ఏం చెప్తారంటే, హే కోల్డ్ రికార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెరీ పాజిటివ్ అంటాం. ఓకే, ఒక కేసులో. లేదు మీరేం చెప్తారంటే, హే కోల్డ్ రికార్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ నెగిటివ్ రికార్డ్స్ అంటారు మీరు. హాట్ రికార్డ్స్ ఆర్ నథింగ్ బట్ వెరీ. మా పరంగా హాట్ టు కోల్డ్ వార్మ్ అంటే కోల్డ్ అంటే మనం ఎప్పుడైతే అంటే ఆ డేటాని మనం సరిగ్గా యూజ్ చేయము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లెట్స్ సే ఈ అకౌంట్ వల్ల నాకు అసలు ఆదాయమే లేదు. అదే వాళ్ళని ఏమంటామంటే కోల్డ్ అకౌంట్ అని మీరు అంటారు. నేనేమంటానంటే అసలు ఆదాయం లేని అకౌంట్ హాట్ అకౌంట్స్ అంటాను నేను. ఓహో, ఓకే. సో యూ కెన్ సీ రైట్ డిఫరెన్స్, ఒక్కొక్క థింకింగ్ ఒక్కొక్కది కదా ఇక్కడ. అవునవును, ఓకే. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎవడు బిజినెస్ యూస్ చేస్తే వాడు అట్లా యూస్ చేసుకోండి. దీనికి ఏమో హాట్ టు కోల్డ్ అనే లేదు, మీ ఇష్టం ఏమని అనుకోవచ్చు ఇది. ఓకే, ఇదంతా మనం సెట్ చేసుకునేది మాత్రమే, హాట్ గానీ వామ్ గానీ. అసలు ఇవే వద్దు నాకు ఇవే వద్దు. యూ కెన్ గో టు ఆబ్జెక్ట్, ఎడిట్ ఆబ్జెక్ట్, ఇవన్నీ మీరు తర్వాత నావిగేషన్ నేర్చుకుంటారు. ప్రస్తుతానికి మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలన్నారు కాబట్టి నేను ఏదేది ఇంపార్టెంట్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇక్కడికి వెళ్ళాను. అయ్యే ఉండాలని రూల్ లేదండి. అసలు హాట్ కోల్డ్ అవన్నీ అసలు చూడరు మీరు యాక్చువల్ వరల్డ్ లో. ఓకే, ఇక్కడికి వెళ్ళి దీన్ని అసలు పీకేసి ఉంటారు ఈ ఫీల్డ్ ని, ఎడిట్ చేసి న్యూ కొత్త వాల్యూ యాడ్ చేసి ఉంటారు. ఇక్కడ రేటింగ్ వచ్చి నరేన్, ఐ కెన్ డూ దట్. ఇప్పుడు చూస్తే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఆ ఫీల్డ్స్ లో, హాట్ వాము కోల్డ్ నరేన్. ఇప్పుడు పోయి న్యూ అకౌంట్ క్రియేట్ చేసి నాకు నరేన్ వస్తుంది. ఇది రీఫ్రెష్ అవ్వలేదు, ఒక నిమిషం. వచ్చిందా? సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దీస్ వాల్యూస్. మనం కండిషన్ ఇక్కడ టాపిక్ ఇంపార్టెంట్. ఇది మీరు యాక్చువల్ గా ఇంపార్టెంట్ టాపిక్ వదిలి ఇంకో దాని గురించి కన్సర్న్ చూపిస్తున్నారు. అది అసలు మ్యాటరే కాదు. అది జస్ట్ యూజర్ రికార్డ్ డేటా, దాని గురించి పట్టించుకోవద్దు. మనకి ఏం చెప్తారండి బిజినెస్ వాళ్ళు, అరే వెన్ ఎవర్ అకౌంట్ టైప్ అంటే ఇండస్ట్రీ ఇది అయ్యి డెలివరీ ఇన్కోటమ్ ఇది కానీ అయితే మీరు ఎలా మెయిల్ చేయాలా, మనకి అదొకటి, అది ఎక్కడ రాయాలో తెలుసుకోవాలంతే. అది కూడా అది పెడితే అది వస్తుంది, పెట్టకపోతే ఈమెయిల్ సెండ్ చేయం అంతే కదా. అదే పెట్టాలని రూల్ లేదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ ఫ్లో లో యాక్షన్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడికి వెళ్ళాను, సేవ్ అండ్ నెక్స్ట్, న్యూ అకౌంట్, సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ నేను చెప్పాను కదా యాక్షన్స్ అనే, న్యూ టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, అవుట్ బౌండ్ అనే. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ అని ఏం లేదండి, ఆల్రెడీ వేరేది ఏదో ఎందుకో క్రియేట్ చేస్తున్నారు. ఫీల్డ్ అప్డేట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు సిస్టమ్ లో, మీరు అదే యూజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అంతే. ఓకే, దీంట్లో రెండు రకాలు, ఇన్స్టెంట్ గా మెయిల్ వెళ్ళేది, టైం డిపెండెంట్. అంటే దీని తర్వాత ఒక సంవత్సరం తర్వాత వెళ్ళు, 4 గంటల తర్వాత వెళ్ళు, 10 గంటల తర్వాత వెళ్ళు, యువర్ విష్ అండి. ఇక్కడ చూస్తే మీ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేయండి. 30 days ఆఫ్టర్, 30 hours ఆఫ్టర్, రూల్ ట్రిగర్ డేట్, ఆర్ లైక్ ఏ అకౌంట్ క్రియేటెడ్ డేట్, లాస్ట్ మోడిఫైల్, ఆర్ ఎస్ఎల్ఏ ఎక్స్పైరేషన్. ఇక్కడ ఎస్ఎల్ఏ ఎక్స్పైరేషన్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎల్ఏ సీరియల్ నెంబర్, ఎస్ఎల్ఏ ఎక్స్పైరేషన్ అని ఉంది కదా. నేను ఈ రోజుకి ఎక్స్పైర్ అయిందంటే ఈ రోజు తర్వాత 4 గంటలకి ఎగ్జిక్యూట్ అవ్వమని.
ఈ డేట్ తర్వాత 30 గంటలు అన్నాడు. ఈ డేట్ తర్వాత 0 అవర్స్ అని అంటే ఏంది? యాజ్ సూన్ యాజ్ ఇట్ గెట్ ఎక్స్పైర్ ఇట్ సెండ్స్ ఈమెయిల్ కదా. అవును. ఇప్పుడు అర్థమైంది అది. అంటే ఇక్కడ 2 వర్క్ ఫ్లోస్ 2 రకాలు. వెంటనే పంపిస్తుంది, అదర్వైజ్ యూ కెన్ హ్యావ్ లైక్ ఏ ఫ్యూచరిస్టిక్ యాక్షన్స్. అవును. అంతే. సేమ్ ప్రాసెస్ బిల్డర్ కూడా అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ లైట్ వర్క్ ఫ్లో అండి. ఓకే. కానీ మీరు వర్క్ ఫ్లోలో చూస్తే ఎన్ని కండిషన్స్ యాడ్ చేశారు? ఫోర్ కండిషన్స్ మామూలుగా న్యూ టాస్క్, ఈమెయిల్ అవి యాక్షన్స్ అయ్యి. యాక్షన్స్. ఓకే. ఇక్కడ కండిషన్ ఏంది? ఓన్లీ ఒకటే కదా మనకు ఉండేదే. ఇక్కడ ట్రూ అయితే ఏం చేయాలో చెప్తున్నాం, అవును కదా. ఇది ట్రూ అయితేనే ఈ యాక్షన్స్ ఎగ్జిస్ట్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్? ఫాల్స్ అయితే ఏం చేయాలి? అది లేదు ఇక్కడ, అవును కదా. అది ప్రాసెస్ బిల్డర్ ఇస్తుంది. ప్రాసెస్ బిల్డర్ ఎలా పనిచేస్తుంది అంటే, స్టార్ట్ మీకు 8th క్లాస్ గుర్తొచ్చేస్తుంది ఈ దెబ్బతో. గుర్తొచ్చిందే లేదా? మనం ఫ్లో చార్ట్స్ రాసాం, మ్యాథ్స్ లో భయంకరంగా వేస్తుంటాం. ఆబ్జెక్ట్ తర్వాత ఒక డెసిషన్ బాక్స్ వేస్తాము, అవునా. ఈజ్ ట్రూ, ఈజ్ ట్రూ అయితే యాక్షన్స్ ఇక్కడ, ఒకవేళ కానీ ఫాల్స్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో డెసిషన్ బాక్స్ కింద, మళ్ళీ ఇక్కడ ట్రూ అయితే ఇది. ఇక్కడ యాక్షన్స్ లో వచ్చేది ఇంపార్టెంట్. అంటే ఆబ్జెక్ట్, ఒక కండిషన్, యాక్షన్స్. ఇది ఫాల్స్ అయితే మళ్ళీ మల్టిపుల్ కండిషన్స్ వచ్చేసాయి కదా. సో ప్రాసెస్ బిల్డర్ is such time to handle multiple criteria in one process builder, right? ఇది ఒక్కో డెసిషన్ బాక్స్ ఇస్ నథింగ్ బట్ క్రైటీరియా ఇన్ మై వర్డ్స్. ఇక్కడ యాక్షన్స్ లో అయింది. వర్క్ ఫ్లో లో ఏం చేస్తుంది? ఫీల్డ్ అప్డేట్, టాస్క్, ఈమెయిల్ అలర్ట్ అండ్ అవుట్ బౌండ్ మెసేజ్ కదా. ప్రాసెస్ బిల్డర్ లో అవుట్ బౌండ్ మెసేజ్ పంపించలేమండి. బట్ ఇక్కడ రికార్డ్ ని క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, అపెక్స్ క్లాసెస్ కాల్ చేయొచ్చు, వెబ్ సర్వీసెస్ కాల్ చేయొచ్చు, ఇంకో ప్రాసెస్ బిల్డర్ కాల్స్ చేయొచ్చు, న్యూ టాస్క్ క్రియేట్ చేయొచ్చు, చార్టర్ పోస్ట్, ఈమెయిల్ అలర్ట్స్ అండ్ ఇన్వోక్ అదర్ యాక్షన్స్, ఫ్లో అప్డేట్స్, ఇన్వోక్ ఫ్లోస్. సో యూ కెన్ సీ నేను ఏదేదో చెప్తా పోతున్నాను అంటే అల్టిమేట్ గా దిస్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ద ఓల్డ్ వన్ అని మీనింగ్. ఇది చూపిస్తాను అది కూడా. ప్రాసెస్ బిల్డర్ ఇస్ అప్డేటెడ్ వర్షన్, లైట్నింగ్ వర్షన్. ఇది అంటే మల్టిపుల్ హ్యాండిల్స్ చేస్తుంది. ఇది సింపుల్ గా చెప్పాలి. లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రాసెస్ బిల్డర్ అండ్ సేల్స్ ఫోర్స్ నావిగేషన్. మీకు నేమ్ గుర్తుంటే చాలండి, ఇంకేం పడలేదు. నేను చూసానంటే ఓన్లీ నేమేగా సెర్చ్ చేస్తాను ప్రతిసారి సెటప్ లోకి వెళ్ళి. వెనెవర్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఈవెంట్ మెసేజెస్ అని ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ లో మీకు అర్థమవుతుంది. లేదు ఈ ప్రాసెస్ బిల్డర్ ఇంకో దాంతో కాల్ చేయాలంటే ఇట్స్ ఇన్వోక్ బై అనదర్ ప్రాసెస్ అని ఉంది చూడండి. లేదు రికార్డ్ చేంజెస్, రికార్డ్ చేంజెస్ వెళ్ళాలంటే రికార్డ్ చేంజెస్ నేను చెప్పినట్టే ఉంటుంది డయాగ్రామ్. ఇక్కడ ఆబ్జెక్ట్ స్టార్ట్, ఆబ్జెక్ట్ అకౌంట్, whenever record created or record created or edited. ఇది క్రియేటెడ్ అని పెడుతున్నాను ఊరికే మీకు కండిషన్స్ చూపించేదానికి. క్రైటీరియా వచ్చి టెస్ట్, నేను ఏం పెట్టడం లేదండి, నో క్రైటీరియా అని చెప్తున్నాను దీని కేసులో. ఓకే, ఆటోమేటిక్ గా కింద క్రియేట్ అయింది చూసారు, ఇది చేయింగ్ అనేది వచ్చేసింది, అవును కదా. ఇక్కడ యాక్షన్స్ లోకి వెళ్తే చూడండి ఎన్ని యాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అపెక్స్ క్లాస్, క్రియేట్ రికార్డు, ఈమెయిల్ అలర్ట్, ఫ్లోస్, పోస్టర్ చార్టర్, ప్రాసెస్, క్విక్ యాక్షన్స్, క్విప్, send custom notifications, submit for approval, update records. These are the actions available in process builders. Right? ఇవన్నీ
ఇది వాడుతున్నారండి అప్డేటెడ్ వర్షన్స్ ఇవన్నీ యూస్ అవుతున్నాయి అసలు రియల్గానే యూజ్ చేసేది మనం ఇదే. ఎక్కువ వర్క్ ఫ్లో కన్నా కూడా ఇదే వాడతారు ఎక్కువ. ఇప్పుడు ఇదే వాడతాం. వర్క్ ఫ్లో 10 రాయాలి, ఇది ఒకటి రాస్తే 100 చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఓకే. ఇంపార్టెంట్ ఏంటంటే వీ కెన్ కాల్ అపెక్స్ క్లాసెస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్. ఓకే. వర్క్ ఫ్లో ఫంక్షనాలిటీ లేదు, ఉమ్. అందువల్ల ఇది బెస్ట్. ఇక్కడ అప్డేట్ రికార్డ్స్, ఈమెయిల్ సెండింగ్స్, ఈమెయిల్ అలర్ట్స్ ఉంది. అప్డేట్ రికార్డ్స్ లేదండి ఇక్కడ. ఇదిగో ఇక్కడ అదే ఫీల్డ్ అప్డేట్స్. ఓకే ఫీల్డ్ అప్డేట్స్. ఓకే కానీ ఈమెయిల్ ఇక్కడ అప్డేట్ రికార్డ్స్ అనేది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏ రికార్డ్స్ అప్డేట్ చేయాలా, అకౌంట్ రికార్డ్ అప్డేట్ చేయాలా లేకపోతే అకౌంట్ రిలేటెడ్ రికార్డ్స్ అప్డేట్ చేయాలా, అంటే కాంటాక్ట్స్ ఇంకేమన్నా దానికి చైల్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే. కానీ వర్క్ ఫ్లో ఏంది, మీరు వేరే ఆబ్జెక్ట్స్ అప్డేట్ చేయలేరు. ఓకే. ఇక్కడ ఇది ఒకటే లేదంటే సేమ్ మీరు ఆబ్జెక్ట్. ఇక్కడ రికార్డ్ క్రియేట్ కూడా చేయొచ్చు. ఏ రికార్డ్ క్రియేట్ చేయాలి, చైల్డ్ క్రియేట్ చేయాలా పేరెంట్ క్రియేట్ చేయాలి, అది కూడా ఉంటుంది. చూడండి ఎన్ని ఆబ్జెక్ట్స్ వచ్చాయి ఇప్పుడు. ఇవన్నీ అకౌంట్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఇవి, అవునా. సో వర్క్ ఫ్లో ప్రాసెస్ బిల్డర్ మచ్ మోర్ న్యూ వర్షన్ దెన్ ద వర్క్ ఫ్లోస్. ఓకే. అండ్ లైట్నింగ్ ఫ్లోస్, ఇదే లైట్నింగ్ ఫ్లో అనేది వచ్చి స్క్రీన్ పేజెస్ అండి, దానికి లైట్నింగ్ నాలెడ్జ్ కావాలి అల్టిమేట్ గా. ఆటో రెస్పాన్స్ రూల్ అనేది ఏం లేదు, ఒక లీడ్ క్రియేట్ చేశారు లేకపోతే ఒక కేసు క్రియేట్ చేశారు, అది ఏ స్టేటస్ లో ఉందో మీకు అప్డేట్స్ రావాలి కదా, అలర్ట్స్. అదే ఆటో రెస్పాన్స్ రూల్స్. ఎస్కలేషన్ రూల్స్ అంటే ఒక టికెట్ క్రియేట్ చేశారు, 10 days కూడా దాన్ని వర్క్ చేయలేదు, ఎస్కలేట్ అయ్యేది అది. అప్రూవల్ ప్రాసెస్, యు నో రైట్, బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ షోయింగ్ దెర్ ఇస్ ఏ అప్రూవల్ నీడెడ్. సో ఇది సింగిల్ లెవెల్ మల్టీ లెవెల్ అని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అప్రూవల్ ప్రాసెస్ కూడా ఎవ్రీ వన్ షుడ్ అప్రూవ్ ఆర్ ఓన్లీ వన్ అప్రూవల్ ఈజ్ ఎనఫ్, అది కూడా ఉంటుంది. అంటే ప్యారలల్ అప్రూవల్ ప్రాసెస్ ఆర్ క్యాస్కేడ్. క్యాస్కేడ్ అంటే ఏంటంటే ప్రతి లెవెల్ అప్రూవ్ అవ్వాలి, ప్యారలల్ అంటే ఎవరు ఒక్కరు అప్రూవ్ చేసినా చాలు. ఓకే. అంటే అది మీరే డిఫైన్ చేస్తారు అగైన్ దాన్ని కూడా. అసైన్మెంట్ రూల్స్ అంటే మీరు ఒక లీడ్ అనుకోండి, బెంగళూరు నుంచి ఒక టికెట్ క్రియేట్ చేస్తారు, బెంగళూరు టీంకి అసైన్ అవ్వాలి కానీ పోయి సౌత్ ఆఫ్రికాకి అసైన్ అవ్వకూడదు కదా. నేను ఒక ఫోన్ కొనాలి, ఫోన్ రిపేర్ వచ్చింది అనుకోండి, నాకు ఫోన్ రిపేర్ వచ్చింది, మాకు టెక్నీషియన్ కావాలని టికెట్ రైస్ చేస్తే సౌత్ ఆఫ్రికా అసైన్ చేస్తే ఎట్లుంటుంది సిస్టమ్. అంతే. ఓకే. లీడ్ బేస్డ్ ఆన్ యువర్ అడ్రస్, అంటే బై డిఫాల్ట్ కండిషన్ పెడతాం. ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్ ఐ విల్ బి హ్యావింగ్ మై జిప్ కోడ్స్ కదా. ఒక యూజరు మీకు సర్వీస్ కావాలంటే మీరేం తప్పు జిప్ కోడ్ ఇవ్వరు కదా ఖచ్చితంగా. అలా తప్పు జిప్ కోడ్ ఇవ్వనప్పుడు బేస్డ్ ఆన్ జిప్ కోడ్ నేను అసైన్ చేయొచ్చు కదా ఏ ఊరు వాళ్ళని. బెంగళూరులో ఉండే వాళ్ళందరినీ ఒక టీమ్ లోకి వేస్తాను, బెంగళూరు టీమ్ అని. మీరు రాగానే ఆ జిప్ కోడ్ ప్రకారం ఆ బెంగళూరు టీమ్ కి అసైన్ చేస్తాను. అంటే ఇది యూ హ్యావ్ ఎ రైట్ పర్సన్ టు వర్క్ ఆన్ అని. ఓకే. అండ్ ఈమెయిల్ టు కేస్ అనేది ఏంది, మనం చూస్తున్నాం కదండి, కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి వాళ్ళు లేకపోతే ఏం చేస్తున్నాం, ఈమెయిల్ రాసి చేస్తున్నాం కదా కస్టమర్ కేర్ అని ఆ డొమైన్ కి. వాళ్ళకి అల్టిమేట్ గా మెయిల్ చదవరు, వాళ్ళు టికెటింగ్ టూల్ లో టికెట్ క్రియేట్ అయితేనే చూస్తారు కదా. టికెట్ టూల్ టికెట్ క్రియేట్ చేయడం చూస్తారు, కరెక్ట్. ఇక్కడ కేస్ అనేది నథింగ్ బట్ టికెటింగ్ అండి. ఓకే. బట్ ఈమెయిల్ మీరు చెప్పిన టికెటింగ్ ద్వారా అయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి టికెట్ అసైన్ అయిపోతుంది, బట్ పర్టికులర్ గా మెయిల్ సెండ్ చేయడం ఏంది. ఈమెయిల్ టు కేస్ అనేది యాజ్ ఎ కస్టమర్, హే ఐ హావ్ సో అండ్ సో ఇష్యూ విత్ దిస్ ప్రోడక్ట్, ఓకే. అది పోయి వాళ్ళకి అసైన్ అవుతుంది. అసైన్ అయ్యేది రైట్ పర్సన్ టెక్నీషియన్స్ కే, కానీ ఇన్ఫర్మేషన్ ఎలా సెండ్ అయింది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫ్లెక్సిబిలిటీ ఫర్ కస్టమర్ టు సెండ్ ఇన్ఫర్మేషన్స్. ఓకే. మీరు కస్టమర్ కేర్ కి ఫోన్ చేశారండి, ఫోనే ఎత్తలేదు, లైన్ లో 1 నొక్కండి 9 నొక్కండి 10 కొట్టండి, 10 నిమిషాల తర్వాత సో యూ కెన్ ట్రై బ్యాక్, వీఆర్ బిజీ రైట్ నౌ, యూ కెన్ కాల్ అస్ లేటర్ అంటాడు. ఎంత కోపం వస్తుంది. ఈమెయిల్ టు కేస్ అలాంటి కోపం వచ్చిన వాళ్ళు, ఫ్రస్ట్రేట్ అయిన కస్టమర్స్ ఏమంటాడు, ఈమెయిల్ టు కేస్ చేస్తాడు. అంటే ఈమెయిల్ చేస్తాడు, అరే బాబు నాకు ప్రాబ్లం ఉంది మీరు గెట్ అవుట్ చేయండి అని. అప్పుడు వాళ్ళు ఫాలో అప్ చేస్తారు మిమ్మల్ని. ఓకే.
రైట్, మీరేమనుకున్నారు టికెట్ అసైన్ అయిపోతే అసైన్ అవుతుంది కదా, ఇక్కడ టికెట్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది సోర్స్. అలా కాకుండా వెబ్ టు లీడ్, మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తాం కదా, ఏమైనా పోర్టల్లోకి వెళ్తే హే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పి మనం ఫిల్ చేస్తాం డీటెయిల్స్, అవునా కదా, ఇది కావాలి అని. అది లీడ్గా క్రియేట్ అవుద్ది. ఒకవేళ కానీ మీకు కానీ సపోర్ట్ కావాలంటే సబ్మిట్ టికెట్ అని ఉంటుంది, అవునా కదా. అది వెబ్. ఆ వెబ్ పేజెస్ అన్ని సేల్స్ ఫోర్స్ అవ్వు, ఏదో గూగుల్ సెర్చ్ లో ఫార్మ్స్ దొరుకుతాయి, నార్మల్ ఫార్మ్స్ కదా. అలాంటి సపోర్ట్ ప్రాసెస్, సేల్స్ ప్రాసెస్ ఇప్పుడు చెప్పాను కదా, ఎంతసేపు ఎస్ఎల్ఏ ఉండాలి, ఎంతసేపట్లో ఒకరిని అడ్రస్ చేయాలి, ఆ సపోర్ట్ ప్రాసెస్, సేల్స్ ప్రాసెస్ అనేది స్టేజ్ నేమ్స్. దీంట్లో పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు, ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా మళ్ళీ చూసినప్పుడు అర్థమవుతుంది మీకే. రికార్డ్ టైప్స్ అనేది ఏంటంటే, మేనేజర్ గా లాగిన్ అయితే నాకు ఎక్స్ట్రా ఫీల్డ్స్ కనబడాలి, యూజర్ గా లాగిన్ అయితే నాకు అన్ని ఫీల్డ్స్ రీడ్ ఓన్లీలో ఉండాలి. అంటే ఒక్క రికార్డ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఇవ్వటం అంతే, రూల్స్ అప్లై చేయడం. ఓకే. పేజ్ లేఅవుట్స్ ఇస్ సంథింగ్, ఐ మీన్, అండ్ రిపోర్ట్స్ అనేది ఏంది మనకు తెలుసు కదా, ఇంకా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డేటా ఇస్ నథింగ్ బట్ ఎ డాష్ బోర్డ్. ద ఇన్పుట్ సోర్స్ ఆఫ్ ఎ డాష్ బోర్డ్ ఇస్ ఎ రిపోర్ట్స్. మీరు ఆల్రెడీ దాంట్లోనే వర్క్ చేసి వచ్చుంటారు టూలింగ్స్ లో, అవునా కదా. రిపోర్ట్ అంటే ఏంటండి, ఉండే ఇన్ఫర్మేషన్ ని బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ ఫిల్టర్ చేసి ఇది మ్యాట్రిక్స్ ఫార్మా లేకపోతే సమ్మరీ వివా ఏదో ఒకటి చేస్తాం, అంటే ఆన్ ఏ క్లిక్ లో డేటా ఇచ్చేదానికి. రిపోర్ట్ టైప్స్ అంటే రిపోర్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలని రిపోర్ట్ టైప్స్ అని ఉంటాయి. పైది రికార్డ్ టైప్స్, కిందది రిపోర్ట్ టైప్స్. బాగా చూస్తే 14th రికార్డ్ టైప్స్, 16th రిపోర్ట్ టైప్స్. రికార్డ్ టైప్స్, రిపోర్ట్ టైప్స్. ఓకే. రిపోర్ట్ టైప్స్ ఇండివిజువల్ ఫీల్డ్ ఎలా బిహేవ్ చేయాలనేది. రిపోర్ట్ అంటే ఓవరాల్ గా రిపోర్ట్. ఓవరాల్ రిపోర్ట్ ఎలా అంటే, నేను రిపోర్టింగ్ ఓన్లీ అకౌంట్ ఆబ్జెక్ట్ డేటాతో చేయాలా, లేకపోతే అకౌంట్ కాంటాక్ట్ కేసెస్, అకౌంట్ కాంటాక్ట్ ఆపర్చునిటీస్ అలా రిలేటెడ్ గా చేయాలా. సేమ్ ఫాలోస్ ఫర్ డాష్ బోర్డ్స్. డాష్ బోర్డ్స్ అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంతే. కమ్యూనిటీస్, పోర్టల్స్ అనేది ఏంటంటే కస్టమర్ డేటా. కస్టమర్ అంటే ప్రతి ఒక్కరికి సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఇవ్వలేమండి. ఎవ్రీ వన్ షుడ్, ఐ మీన్ ప్రతి ఒక్క యూజర్, లెట్స్ సే నన్నే తీసుకుందాం, మీరు ఏం ఫోన్ యూజ్ చేస్తున్నారు? యాసెస్ ఫోన్. ఓకే, యాసెస్ వాడు వచ్చి మీకు ఇంటర్నల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాడు అనుకుందాం సపోజ్. అప్పుడు వాడు మీకు పే చేయాలా పర్లేదా డొమైన్ కి? మామూలుగా పే చేయాలి కదా, డొమైన్ ఖచ్చితంగా పే చేయాలి. మీకు అన్నట్టు ఒక ఈమెయిల్ అంటే డేటా పెరిగిపోద్ది స్టోరేజ్, అవునా కదా. కానీ ఎన్నిసార్లు లాగిన్ అవుతారండి మీ యాసెస్ అకౌంట్? ఖచ్చితంగా నాకు తెలిసి మీరు ఫోన్ కొన్నప్పుడు యాసెస్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటారు. చేస్తుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా లాగిన్ అయ్యారు మళ్ళీ ఎప్పుడు కాలేదు. ఓకే, దాట్ వర్ కమ్యూనిటీ యూజర్స్. కమ్యూనిటీ యూజర్స్ అనేది ఏంటంటే కాస్ట్ ఉండదు, వాళ్ళు లాగిన్ అయినప్పుడు ఒక పైసా కడతాం అంతే లాగిన్ అయినప్పుడల్లా. అంటే వాళ్ళకి మనం డేటా ఇస్తున్నాం, యాక్సెస్ ఇస్తాం, బట్ లిమిటెడ్. ఎంతవరకు అంటే ఓల్డ్ డేటా వాళ్ళు చూసుకునేంత వరకే. ఓకే. అలాంటి కమ్యూనిటీస్, పోర్టల్స్. వెబ్సైట్స్ అనండి, సింపుల్ వెబ్సైట్స్ అనండి, సేల్స్ ఫోర్స్ వెబ్సైట్స్ ఫర్ పార్ట్నర్ యూజర్స్.